ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనములు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, మీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా, సియోను అనగా పరిశుద్ధమైన పర్వతము. దేవుని యొక్క బిడ్డలు ఎన్నో శ్రమలు ఈ లోకములో అనుభవిస్తారు. ఈ లోకములోనే శ్రమలతో కూడినటువంటి మహా ఆనందమును వారు మాత్రమే అనుభవిస్తారు. వారికి ఈ లోకముకు సంబంధించినటువంటి ఆనందం ఉండదు. వారిలో దేవునికి సంబంధించిన పరిశుద్ధమైనటువంటి ఆనందం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, అది ఎంత డబ్బుతో కూడా నీవు కొనలేవు, ఎంత డబ్బున్నా కూడా దాన్ని పొందుకోలేరు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి దేవుని యొక్క లేఖనము వాగ్దానం ఏం సెలవిస్తూ ఉందనంటే, మీరు సంతోషిస్తారు, మీరు సమాధానముగా ఉంటారు, మీరు దీవించబడతారు, మిమ్మలను అనేకులు దేవుని యందు ఆశీర్వదించబడిన వారని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషపడతారు, హర్షిస్తారు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, యెరూషలేము అనగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? దేవుని బిడ్డారా, సియోను కొండ వలె ఉన్నారా? కరిగిపోతూ ఉందా కొండ? ప్రార్థనా కొండ, విశ్వాసపు కొండ, దేవుని యొక్క లేఖనాలను చదివేటువంటి కొండ, పాటలు స్తుతించేటువంటి కొండ కరిగిపోతూ ఉందా? అలాగే ఉందా? ప్రియ దేవుని బిడ్డారా, నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండమన్నారా దేవుని యొక్క లేఖనాల్లో. ఏంటి అర్థం? మరి భక్తి విషయంలో కొండ లాంటి వారమై ఉండాలి, పరిశుద్ధత విషయంలో కొండ లాంటి వారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, సియోను కొండ వలె మనం ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయనలాగా ఆ విధముగా మనం ఉన్నట్లయితే దేవుడు రక్షిస్తాడు. శక్తిమంతుడు ఆయన. అనుకోవచ్చు మిమ్మల్ని చూసి, వీరు బలహీనులు, వీరికి బ్యాక్గ్రౌండ్ లేరు, వీరిని చేస్తే ఏమైనా చేయొచ్చు, ఎవరు రారు అని అనుకుంటూ ఉండొచ్చు. శక్తిమంతుడైన దేవుడు మీతో ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్షించగల సమర్థుడు. వారు ఎంత పెద్ద రౌడీలైనా, ఎంత పెద్ద గొప్ప గొప్ప మేధావులైనా, ఎంత గొప్ప గొప్ప చదువుకున్న వారైనా, దేవునికి, ఆయన యొక్క చట్టానికి విరుద్ధముగా ఏది చేసినా దేవుడు ఊరుకోడు. మీ మధ్య శక్తిమంతుడున్నాడు, ఆయన రక్షించేటువంటి రక్షకుడు మీతో ఉన్నాడని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనందించండి ఆయనను బట్టి. ఈ లోకంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, యేసయ్యను కోల్పోకుండా సంతోషంగా ముందుకు కొనసాగండి. దేవుడు రక్షిస్తారు, ఆయన ఆశీర్వదిస్తారు. నిన్ను బట్టి ఆయన హర్షించి ఆశీర్వదించి సంతోషపడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శక్తిమంతుని పెట్టుకొని ఎందుకు బలహీనులుగా ఉన్నారు? ఆ శక్తివంతమైన వాక్యాన్ని పెట్టుకొని, శక్తివంతమైనటువంటి ప్రార్థన పెట్టుకొని, శక్తివంతమైన ఆరాధన పెట్టుకొని ఎందుకు భయపడుతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దిగులు పడుతూ ఉన్నారు? ఎందుకు దాక్కుంటూ ఉన్నారు? ఆలోచించండి జాగ్రత్తగా. శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. చాలామంది అనుకున్నట్టుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి ఆ విధముగా ఉన్నారు అంటే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, గొప్ప కార్యం చేయడానికి ఆ విధంగా ఉన్నారు. మేకులు పీక్కోలేక కాదు, వచ్చినటువంటి వారిని అందరినీ ఒక దెబ్బతో ఇచ్చేయడానికి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి చాలా జాగ్రత్తగా. సర్వ సృష్టికర్త అయిన మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు, అటువంటి ఆయన మనలాగా సామాన్యముగా వస్తే, ఆయన కార్యం మీద వస్తే, ఆ కార్యాన్ని సంపూర్తి చేసి వెళ్ళిపోతే, నానా రకాలుగా అనేక మంది
ఛానళ్ళు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, సృష్టికర్త అయిన దేవుని గురించి. ప్రియ దేవుని బిడ్డారా, శక్తిమంతుడైన, బలవంతుడైన, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన, సైతాను అణగదొక్కగలిగినటువంటి దేవుడు ఆయన, కంట్రోల్ చేసేటువంటి దేవుడు ఆయన, భూమిని సూర్యచంద్రులను కంట్రోల్ చేసే దేవుడు ఆయన, వాతావరణమును కంట్రోల్ చేసే దేవుడు ఆయన. అంత గొప్ప శక్తిమంతుని నీవు ఆరాధిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ. అంత శక్తిమంతుణ్ణి నీవు కలిగి ఉన్నావని ధైర్యము కలిగి ఉండు. ధైర్యము కలిగి మంచి కార్యాలు చేయి, ధైర్యము కలిగి నీతి కార్యాలు చేయి, ధైర్యము కలిగి చెడ్డ కార్యాలు కాదు, పనికి మాలిన పనులు కాదో, ధైర్యము కలిగి మంచి కార్యాలు దేవుని కొరకు, ప్రజల కొరకు చెయ్యండి ప్రియ దేవుని బిడ్డారా. ఆ శక్తిమంతుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఆ బలవంతుడైన దేవుడు తోడుగా ఉంటాడు, రక్షిస్తాడు మనులను. సర్వలోకాన్ని రక్షించేటువంటి దేవుడు ఆయనే. భూమి దానిపాటికి దానికి ఎలా తిరుగుతుంది, సూర్యుడు ఎలా ఉంటున్నాడు, ఈ గ్రహాలన్నీ ఎలా ఉంటున్నాయి, సమస్తం ఆయన యొక్క చేతి పనులే, ఆకాశములు ఆయన చేతి పనులే. అంత శక్తిమంతుడు నీ దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, భయపడకు, రక్షించగల సమర్థుడు ఆయన మాత్రమే. ఆయనతో కూడా మంచి అనుబంధము కలిగి, ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధత కలిగి లోకంలో జీవించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, బలహీనపడకండి, భయపడకండి, న్యాయంగా నీతిగా బ్రతకండి, ప్రేమగా బ్రతకండి, క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండండి, దేవుని యొక్క మనసును, యేసయ్య మనసును కలిగి ఉండండి. క్రీస్తు యొక్క సువాసన అనేకులకు వెదజల్లండి ప్రియ దేవుని బిడ్డారా. అప్పుడు దేవుడు శక్తిమంతుడిగా మీ దగ్గర ఉంటారు, మీతో ఉంటారు. ఆయన రక్షిస్తారు, ఆయన రక్షించి ఆశీర్వదిస్తారు. భయపడకండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేని కొరకు భయపడుతున్నారో మీ హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు. ఆ భయాన్ని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ బంగారు పాదములకు వందనాలు. శక్తిమంతుడా, బలవంతుడా, మీకు వందనాలు. అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాగ్దానము కోసం ప్రతి దినము ఎదురు చూస్తున్న మీ బిడ్డల కోసం జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు నాయన ఏ భయముతో ఉన్నారో ఆ భయమును వెళ్ళగొట్టుదురుగాక. యేసునామమును అడుగుచూ ఉన్నాను తండ్రి. మీ బిడ్డలను ధైర్యముతో నాయన ఆశీర్వదించుదురుగాక. శక్తిమంతుడా, బలవంతుడా, బిడ్డలతో నాయన ఏ బలహీనతలో బిడ్డలు ఉన్నారు ఆ బలహీనతను కొట్టివేసి బలముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీరే కొండవలె, సియోను కొండవలె, యెరూషలేము పరిశుద్ధత వలె బిడ్డల జీవితాలను, కుటుంబాలను ఆశీర్వదించుదురుగాక. అయ్యా ప్రభా, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా ప్రభువా, బాధలో వేదనలో ఏ కుటుంబాలైనా ఉంటే ఆ కుటుంబాలను ఆదరించి ఆదరణకర్తగా మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఉద్యోగాలు దయచేయండి అయ్యా బిడ్డలకు నాయన. అయ్యా మీరే మంచి నాయన తన గర్భఫలాలు దయచేయండి నాయన. అయ్యా తన గర్భంలో నుంచి వచ్చినటువంటి బిడ్డల సొత్తును దీవించండి అయ్యా. మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా మీ కృపలో వర్ధిల్లింప చేయండి నాయన. ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి అయ్యా. వారి కార్యాలను ఆశీర్వదించండి ప్రభువా. అడ్డంకులు తొలగించండి నాయన. మీ శక్తితో ఆనందింపజేసి మీ బిడ్డల సంతోషముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా మాకు సపోర్టుగా నిలబడినటువంటి కుటుంబాలు నాయన, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఎక్కడి వారు, ఎచ్చటి వారు ప్రభువా పరిశుద్ధుడా. అయ్యా తని ప్రభువా పరిశుద్ధమైనటువంటి నాయన, సత్యమైన సువార్త కోసం నాయన, సేవ కోసం నాయన నిలువబడిన సహకారులుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను సమృద్ధిగా నూరంతులుగా దీవించుదురుగాక. మీరే సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డారా. మేము తప్పక మీ కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేస్తాము. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్రియ దేవుని బిడ్డారా. అనేకులకు ఫార్వర్డ్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుని యొక్క వాగ్దానమును బలపరిచేటువంటి, ఆత్మీయమైన ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని, మన ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మీరు బలపడాలనే ఉద్దేశంతోనే ఇది ప్రారంభించి జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డారా.
మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరచాలని, ఆయన వాక్యములో సంపూర్ణులుగా చేయాలని. మన ఛానల్ దేవుని యొక్క వాక్యం మాత్రమే ఉంటుంది. ఇక వేరే కథలు, వేరే స్టోరీలు, వేరే ఉదాహరణలు ఏమీ ఉండవు ప్రియ దేవుని ద్వారా. దేవుని యొక్క ఓటు మాత్రమే మన యొక్క అంశాల్లో కానీ, మన యొక్క దేవుని యొక్క వాగ్దానంలో కానీ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డారా. ఆ రీతిగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు షేర్ చేయండి. మీరు దీవించబడాలని మా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.